US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అన్నపూర్ణగా పిలిచే తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం తన వ్యవసాయ పనులకైతే సిద్ధపడుతున్నారు. ఎప్పుడైతే తొలకరి జల్లు పడిందో దానికి సంబంధించినటువంటి తొలకరి జల్లు పడడంతో రైతాంగం అంతా కూడా పొలం బాట పడుతున్నారు. పొలం బాట పట్టి ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి పనులైతే ఈరోజు ఏరువాక పౌర్ణమి కావడంతో ఏరువాక పౌర్ణమి నాడు ఏదైతే రైతులు ఉన్నటువంటి ఆయుధాలు ప్రధానంగా చూసుకుంటే నాగలితో పాటు అలాగే ఎడ్లు అలాగే పలుగు పార ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూజలు నిర్వహించి ఈరోజు ఏదైతే దుక్కు దున్ని ఆ వ్యవసాయం అయితే మొదలు పెడుతుంటారో ఈరోజు ప్రధానంగా అన్నీ కూడా రైతాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం ఎంతో వ్యవసాయం పైన ఆధారపడతారు. ఆ రైతులందరూ కూడా ఈ రోజు నుంచి తొలకరి జల్లు పడడంతో ఏరువాక పౌర్ణమిగా ఈరోజు నాగలు పట్టి అలాగే ఎడ్లను కట్టి దుక్కు దున్ని ఈరోజు అయితే పూజ అయితే మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నటువంటి విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క డాక్టర్ ఉమ్మరాలేశ్వర ఆధ్వర్యంలో రైతాంగం ఈ యొక్క దుక్కు దున్ని ఏదైతే ఏరువాక పౌర్ణమి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. రైతులతో పాటు ఆయన కూడా ఇందులో పాల్గొని ఈరోజు దుక్కు దున్ని ఈరోజు ఏరువాక పౌర్ణమి అనేది స్టార్ట్ చేశారు. రైతులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆర్గానిక్ ఏదైతే వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా పురుగుల మందులు వాడకుండా ఏదైతే వ్యవసాయం చేయాలంటూ అలాగే ఆర్గానిక్ ఉన్నటువంటి ప్రోడక్ట్నే ఎక్కువగా ఉపయోగించాలంటూ కూడా పలు సూచనలు ఇవ్వడం కాకుండా రైతులకు సూచనలు సలహాలు అలాగే వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం ఏరువాక పౌర్ణమి ఏ విధంగా జరుపుకున్నారో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా రైతాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పండగ ఏరువాక పౌర్ణమిగా పిలుచుకొస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క ఖరీఫ్ మనకైతే ఆ తొలకరి జల్లు పడగానే వర్షం పడిన మొదటి రోజు నుంచి కూడా పంటలకైతే సిద్ధపడుతుంటారు. అలాగే రైతాంగం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. ఓ పక్కన ఋతుపవనాలు రాక ఎంట్రీతో పాటు అలాగే తొలకరి జల్లుతో పాటు ఈ రైతులు ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి వరి నాట్లు వేసేందుకు మొత్తం సర్వం సిద్ధం చేస్తారు. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో నుండి పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క ఏరువాక పౌర్ణమిని రైతులు ఈ యొక్క పౌర్ణమిని అయితే ఎంత సంబరంగా జరుపుకున్నారు. ఈ యొక్క దుక్కు దున్ని ఈ యొక్క ఏదైతే రైతులు ఎంత సంబరంగా జరుపుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. రైతులందరూ కూడా ఈ విధంగా పౌర్ణమి నాడు ఈ యొక్క ఏరువాక పౌర్ణమిగా నిర్ణయించుకుంటూ ఇదంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రస్తుతం ఉమ్మరాలేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంతా కూడా ఏరువాక పౌర్ణమి రైతులతో పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉమ్మరాలేశ్వర సంబంధించిన సోదరులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏరువాక పౌర్ణమి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ఎంతో జరుపుకుంటారు. ఈ యొక్క అన్నపూర్ణగా కూడా తూర్పుగోదావరి జిల్లాను కూడా పిలుస్తుంటారు. ఈ యొక్క పౌర్ణమిని రైతులతో ఏ విధంగా జరుపుతున్నారు? ఈరోజు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ప్రతి ఏటా జరుపుకుంటాము. అలాగే ఈరోజు కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ ఇక్కడ రావడం జరిగింది. రైతులు తన యొక్క పనిముట్లతోని తన యొక్క ఎడ్లతోని అవి పరిశుభ్రం చేసుకోవడం తొలకరి రాగానే అందరికీ ఒక ఆనందమైనటువంటి విషయంగా ఉంటుంది. వారి వ్యవసాయం పండించడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో సంతోషంతో ఆనందంతో ఈ పండుగ ఏరువాక పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఆ రైతు తన పంట పండిస్తాడని చెప్పేసి ఆ అన్నపూర్ణదేవి తన ఇంటికి వస్తుందని ఆశిస్తూ ఈ 4 నెలల కాల పాటు కష్టపడి ఆ కష్టాన్ని ఆ భగవంతుడి యొక్క విషయంగా ఉంచి ఆ భగవంతుడిని కోరుకుంటూ ఏదైతే ఉందో ధాన్యం తన ఇంటికి చేరాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భూమాతని ప్రార్థించి అర్థించి ఈ భూమాత యొక్క విషయంగాని అతను ఈ వచ్చే ధాన్యాన్ని తన ఇంటికి చేకూర్చి ధనాన్ని చేకూర్చుకొని ఆలోచించుకుంటాడు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే ఎరువుల ద్వారా వేరే విషయాల ద్వారా మన యొక్క నూతన ఈ వ్యవసాయం చేయడం వల్ల మనిషిగా అనారోగ్యం చేకూరుతుంది. అనారోగ్యం చేకూరడం ద్వారా వివిధ రోగాల బారిన పడి ఈ హాస్పిటల్ పాలవడం అలాగే వివిధ నష్టపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడానికి ఎంత అనుగుణంగా ఉంటుందని చెప్పేసి మన హైదరాబాద్ నుంచి అలాగే కాకినాడ నుంచి పరిసర ప్రాంతాల నుంచి ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు రావడం జరిగింది. ఈ ఏరువాకనికి కార్యక్రమంలో వారు ఈ మన రైతులకు అందరికీ వ్యవసాయం ఎలా చేయాలో చెప్పడం జరుగుతుంది. అలాగే వీరందరూ వారికి సహకరించాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా పీఠాధిపతులు డాక్టర్ ఉమ్మరాలేశ్వర గారు కోరడం జరుగుతుంది. మీ అందరికీ ఏరువాక పౌర్ణమి నమస్కారం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క ఏరువాక పౌర్ణమిని ఏ విధంగా జరపడం అలాగే రైతులు పురుగుల మందులు ఎటువంటి వాడకుండా ఏ విధంగా వాడాలని పంట పండించాలని మీ సూచనలు ఇస్తారు? నమస్తే అండి. ముందు రైతు సోదరులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే నా పేరు ఎం రత్నప్రశాంతి. నేను స్టేట్ గవర్నమెంట్లో
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నానండి. నేను బయో ఫెర్టిలైజర్ ల్యాబ్, బయో కంట్రోల్ ల్యాబ్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మా ల్యాబ్లో ఏంటంటే ఇప్పుడు పురుగు మందులు, తెగుళ్ళ మందులు వాడి ఇప్పుడు మన వాతావరణం అంతా ఇంత పొల్యూట్ అవుతుంది కాబట్టి దీనికి యాంటీగా మేము ఏంటంటే పురుగు మందులు, రసాయనాలు కాకుండా ఒక శిలీంధ్రాల ద్వారా అంటే జీవన ఎరువులు, జీవన పురుగు మందులు అంటారు. అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వీటిని ఉపయోగించి మేము ఎరువులు తయారు చేస్తాం. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాతావరణ కాలుష్యం ఉండదు. భూమిలో కూడా మనకి చాలాసార్లు వింటూ ఉన్నాం, భూమిలో ఎటువంటి సూక్ష్మజీవులు లేవు, చనిపోతున్నాయి కాబట్టి భూమి కూడా గుల్లబారుతనం పోయి చాలా గట్టిగా తయారవుతుంది. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా లేకపోవడం వల్ల మేమేంటంటే బ్యాక్టీరియాని తయారు చేసి ఈ పురుగు మందుల రూపంలోనూ, తెగులు మందు రూపంలోనూ, ఫెర్టిలైజర్ రూపంలో మేము రైతులకి తక్కువ రేట్లకి సప్లై చేయడం జరుగుతుంది. ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే వాతావరణ కాలుష్యం ఉండదు. నెక్స్ట్ భూమి కూడా మనకు గుల్లబారి భూమిలో అన్ని రకాల సూక్ష్మజీవుల గ్రోత్కి చాలా బాగుంటుంది. దానివల్ల మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి మన పురుగు మందులు, తెగులు మందులు, రసాయనిక ఎరువులు లేకుండా మనం క్వాలిటీ ఫుడ్ తయారు చేయడానికి రైతులందరికీ మేము చాలా తక్కువ రేట్లో అందజేస్తాం ఉచితంగా. థ్యాంక్ యూ. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ ఏ విధంగా రైతాంగం సిద్ధపడుతున్నారు, ఖరీఫ్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చెప్పండి. రైతు సోదరులందరికీ ఏరువక్క పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నా పేరు ఎం అరుణ. నేను వ్యవసాయాధికారి, జీవ నియంత్రణ ప్రయోగశాల కాకినాడలో నేను వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. ఇందాక మా ఏడీ గారు ప్రశాంతి మేడం చెప్పినట్లు అంటే ఇప్పుడు మనం చూసేదంతా ఆర్గానిక్ ఏ వస్తువు చూసినా ఆర్గానిక్ కూరగాయలు తినాలి, ఆర్గానిక్ రైస్ తినాలి అలా ఉంటున్నారు. అలా ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ ఎరువులు, పురుగు మందులు అంటే ఆ బ్యాక్టీరియా, ఫంగస్ని మేము మా ప్రయోగశాలలో తయారు చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడు రైతులందరూ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. సో రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు గత మన తాతల నాడు చూస్తే ఇన్ని రకాల పురుగు మందులు, ఇన్ని రకాల తెగుళ్ళు లేవు. కానీ అప్పుడు కూడా చాలా చక్కగా వ్యవసాయం చేసుకునేవారు. ఇప్పుడు కూడా మనం వ్యవసాయం చేస్తున్నాం కానీ ఇన్ని రకాల పురుగు మందులు, తెగులు మందులు వాడుతున్నారు. అదేవిధంగా ఎన్ని పురుగు మందులు వాడక ఎంత పెరిగిందో పురుగులు, తెగుళ్ళు కూడా అంత రకంగా పెరుగుతున్నాయి. దీన్ని బట్టి రైతు సోదరులు మనం పురుగు మందుల ద్వారా పూర్తిగా పురుగులు, తెగుళ్ళని కంట్రోల్ చేయలేము. అది పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మన జీవ సంబంధితమైన వాడుకుంటూ మాత్రమే ఈ పురుగు మందుల్ని, ఈ పురుగుల్ని వాటిని కంట్రోల్ చేసుకోవాలని అవగాహన కల్పించుకొని ఆ విధంగా సేంద్రీయ వ్యవసాయం వైపు రైతు సోదరులందరూ వెళ్ళాలని కోరుకుంటున్నామండి. అంటే విత్తనాలు అందించే ప్రాసెస్ కూడా ఎప్పటి నుంచి మొదలవుతుంది, వాళ్ళందరూ కూడా ఏ విధంగా అవుతుంది సార్? అందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులందరూ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు సత్యనారాయణ అండి, మండల వ్యవసాయాధికారి, కాకినాడ రూరల్ మండలం. ముందుగా ఏంటంటే మనకి ఈ తొలకరి సీజన్ మొదలైంది కాబట్టి రైతులందరికీ కూడా ముఖ్యంగా ముందు కావాల్సింది మనకి విత్తనాలండి. సో రైతులు పండించే విత్తనాలన్నీ కూడా ముందుగానే మన రైతు సోదరులను అడిగి రైతు భరోసా కేంద్రం అంటే ప్రతి గ్రామంలోనూ కూడా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయండి. ఆ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు కావాల్సిన విత్తనాలన్నీ కూడా రాయితీ మీద పెట్టడం జరిగిందండి. అదేవిధంగా రైతుకి కావాల్సిన ఎరువులు కూడా మనం రాయితీ మీద పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులు వాడుకోవచ్చు. మనకి ఏంటంటే ముందు ఈ తొలకరి సీజన్ మొదలైంది కాబట్టి ఈరోజు మనకి ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సోదరులందరూ కూడా వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పనిముట్లు, అదేవిధంగా మనకు సంబంధించిన ఎద్దులు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని వాటి ద్వారా ఈరోజు ముందుగా దుక్కు దున్ని భూమికి పూజ చేస్తారు. అంటే మనకి భూమాతే మనకు ముఖ్యం పంట సరిగా రావాలంటే. కాబట్టి దానికి పూజ చేసుకుని మనకి ఈ వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఎంత చేసినా కానీ మనకి వాతావరణం అనుకూలిస్తేనే మనకి కష్టపడి ఆరుకాలం కష్టపడి రైతు పండించిన పంట మన చేతికి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటే ముందుగా రైతు సోదరులందరూ కూడా చేయవలసింది ఏంటంటే మనకి చాలామంది రైతులు ఈ ప్రొడక్షన్ అంటే మనకి ఉత్పత్తి పెంచడం మీదే ఆలోచిస్తున్నారు తప్పించి మనం పండించే పంట ఎంతవరకు నాణ్యత ఉన్నదని ఎవరు చూడట్లేదు. సో మనం పండించే పంట తక్కువగా ఉన్నా కానీ నాణ్యమైన పంట ఉండాలి మనకి. ఆ నాణ్యమైన పంట ఏంటంటే మనకి ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు అది తక్కువగా మొత్తం కొట్టొద్దని చెప్పలేము మనం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పంట చేయడం అనేది సాధ్యం కాదు. కానీ అవసరాన్ని మించి వాడుతున్నారు. ఈ కౌలు రైతులు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మగత ఎక్కువ తీసుకుంటారు. ఈ మగత అంతా రాబట్టాలనే ఉద్దేశంతో చాలామంది రైతులు ఒకరికి మించి ఒకరు పోటీగా పురుగు మందులు కొట్టడం, ఎరువులు వేయడం జరుగుతుంది. వీటి వల్ల ఖర్చు పెరుగుతుంది తప్పించి ఆదాయం అనేది పెరగదు. ఏదైనా కానీ మనకి వాతావరణంలో మనకు కావాల్సిన పురుగులు, మనకు పంటకు నష్టం చేసే పురుగులు కూడా సమాన రీతిలో ఉండాలి. మొత్తం నాశనం చేసేద్దామంటే కుదరదు. దానివల్ల ఏంటంటే పంట కూడా నష్టపోతాం మనం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించుకుని దానికి అనుగుణంగా మనకి మనకు కాకినాడ
ల్యాబ్లో మనకి జీవ సంబంధ ఎరువులు, జీవ సంబంధ పురుగు మందులు కూడా తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్కువ రేటుకి మనకి కేజీ 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. దీన్ని వాడి మనం కనీసం ముందుగా రైతులు తన అవసరాలకు తగ్గట్టుగా, అదేవిధంగా తన కుటుంబానికి సంబంధించినంత వరకు వాడుకుని పండించుకోవడం వల్ల రైతు సోదరులు కూడా పడుతుంది. అదేవిధంగా భూమి మెయిన్ ఏంటంటే మనకి భూమి చాలా నష్టపోతుంది. భూమికి ఏంటంటే రసాయనిక ఎరువులు విపరీతంగా వాడేయడం వల్ల భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం 3 జరుగుతున్నాయి. మన రైతు సోదరులందరూ కూడా గ్రామాల్లో నివసించేది పొలాల మధ్యలోనే. సో ఇవన్నీ కూడా మనం పంటకి వేస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి పంట కన్నా మనుషుల మీదే ఇవి కాలుష్యం ఎక్కువగా పనిచేయడం వల్ల మనకి లేనిపోని జబ్బులను రావడం జరుగుతుంది. చాలా ఖర్చు మనం పెట్టాల్సి వస్తుంది. సో భూసారాన్ని మనం సంరక్షించుకోవాలనుకుంటే రసాయనిక అంటే సేంద్రియ ఎరువులు, సేంద్రియ పురుగు మందులు వాడటం, అదేవిధంగా భూసార పరీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రైతుది కూడా మీ భూమికి సంబంధించిన మట్టి నమూనాలు ఇస్తే కనుక భూసార పరీక్ష చేసి దానికి అనుగుణంగా మన భూమిలో సారం ఎంత ఉంది, మనం ఎంత వేసుకోవాలి, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీ మట్టి నమూనాలు ఇచ్చి పరీక్ష చేయించుకోవడం వల్ల కూడా ఈ రసాయనికుల వాడకం అది తగ్గుతుంది. ముఖ్యంగా మనకి ఖర్చు తగ్గి దిగుబడి, నాణ్యమైన దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇది వాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యవసాయ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విధంగా అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ద్వారా కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా కూడా ఈరోజు ఏదైతే ఏరువాక పౌర్ణమి ఉందో రైతు పండగగా పిలుస్తారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ పూజలు ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మనం వ్యవసాయ పనులకు ఉపయోగిస్తామో, అలాగే ఎద్దులతో పాటు అలాగే నాగళ్ళు మొత్తం వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ప్రతిదీ కూడా దుక్కు దున్ని ఈ విధంగా అయితే వాళ్ళు ఈరోజు ఏరువాక పౌర్ణమి అయితే జరుపుకుంటారు. రైతులు ఎంతో కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న పండగగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఈరోజు ఏరువాక పౌర్ణమి ద్వారా రైతులు ఎంతో మీరు ఏ పూజలు చేస్తారు, ఈ రోజు ఏ విధంగా మొదలు? ఈ రోజునండి మాకు విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం ద్వారా మా గురువు గారి ద్వారా 4-5 సంవత్సరాల నుంచి ఏరువాక పౌర్ణమి మేము జరుపుకుంటున్నామండి. మా గురువుగారి ఆరాధనలో ఈ పీఠంలో ఏరువాక పౌర్ణమి జరుపుకుంటున్నామండి. మాకు కొన్ని విత్తనాలు కూడా మాకు సహకరిస్తున్నారు. అవి మేము మందు కొట్టకుండా కూరగాయ విత్తనాలు, మేము కూరగాయలు కూడా పండి, కూరగాయ, ధాన్యం, వరి ఇవన్నీ పండిస్తామండి. అవి కూడా మేము ఇప్పుడు 2021 కాడి నుంచి సాగు చేస్తున్నామండి. ధాన్యం పండించానండి 2021లో 30 బత్తాలు పండించాను మందు కొట్టకుండా. అది దాని రుచి, దాని అమోహం చాలా బాగుందండి. అలాగే కూరగాయలు కూడా మేము ఇంటికాడ పెరట్లో గట్ట వేసుకుంటున్నామండి. మందు వేయకుండా ఎక్కువ పెంటేసి, ఇప్పుడు మన నాటో ఉంది చూడండి, నాటో ద్వారాగా దాని మూత్రం, పేడ 2 కలిపి అదే స్పేర్ చేస్తామండి. కానీ దానివల్ల కూరగాయలు గట్ట మాకు చాలా చక్కగా ఉంటున్నాయండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నాయి. అవి మాకు చాలా సంతోషం అండి. ఏరువాక పౌర్ణమి అవి మా గురువుగారి ఆదానంలో మేము చక్కగా జరుపుకుంటున్నామండి. ఈ విధంగా రైతాంగం అయితే ప్రధానంగా దుక్కు దున్నుతారు. అలాగే ఈరోజు ఏరువాక పౌర్ణమి ద్వారా ఏదైతే పూజలు చేస్తారు, వాడేటువంటి వస్తువులు ఏదైతే మొత్తం అన్నీ కూడా పూజలు చేసి నాగలతో పాటు ఈ విధంగా అలంకరించి వాళ్ళంతా కూడా పండుగ జరుపుకుంటారు. చూడొచ్చు మన ప్రధానంగా ఈ విధంగా ఎడ్లను కావచ్చు అన్నీ కూడా చేసి ఈ విధంగా వాళ్ళ దుక్కు దున్నుతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. ఈ విధంగా ఎద్దులతో పాటు అలాగే మొత్తం ఆయుధ పూజ మొత్తం అన్నీ కూడా ఏదైతే వస్తువులు వాడతారో అన్నీ కూడా వాడి ఈ విధంగా అయితే ఈరోజు ఏరువాక పౌర్ణమి అయితే ప్రారంభించారు రైతులు. ఏదైతే ప్రధానంగా అన్ని పురుగుల మందులు వాడకుండా ఏ విధంగా రైతులకి పంట పండించాలి, అలాగే ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఈ యొక్క ఏదైతే మందులు వాడచ్చు, ఈ విధంగా వాళ్ళంతా కూడా ఏరువాక పౌర్ణమి అయితే జరుపుకుంటున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ రైతులకి ఎటువంటి పురుగుల మందులు వాడాలి, లేదంటే దానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా తయారు చేయాలనేది కూడా పలు సూచనలు ఈరోజు ఏరువాక పౌర్ణమి కావడంతో వాళ్ళు పలు సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.